ఫిల్మీ న్యూస్. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ 2 సినిమాపై మరోసారి చర్చ మొదలైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల తేదీపై సినీ వర్గాల్లో కొత్త సమాచారం వినిపిస్తోంది. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. జైలర్ ఘన విజయంతో అంచనాలను అమాంతం పెంచుకున్న ఈ సీక్వెల్ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కూడా అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. భారీ యాక్షన్, భావోద్వేగాలతో కూడిన కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం వచ్చే దసరా సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాహుబలి మరోసారి వార్తలో నిలిచింది. బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాహుబలి కథ ముగియలేదని, మరో భాగం కూడా ఉండబోతోందని ప్రభాస్ చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 4 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రాణా, అనుష్క తమ అనుభవాలను పంచుకున్నారు. బాహుబలి చిత్రాల రూపకల్పన వెనుక జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బాహుబలి వారసత్వం ఇంకా కొనసాగుతుందని ప్రభాస్ చెప్పడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ వ్యాఖ్యలతో బాహుబలి పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ మరో ఆసక్తికర ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన కథ నచ్చడంతో ప్రదీప్ వెంటనే అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్కు తెలుగు, తమిళ భాషల్లో సమాన స్థాయిలో ఆదరణ ఉండటంతో ఈ చిత్రాన్ని ద్విభాషా ప్రాజెక్టుగా రూపొందించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాను కూడా కొత్త తరహాలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించి వచ్చే ఏడాది 2 భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చెన్నైలో జరిగిన ప్రత్యేక షెడ్యూల్లో హృతిక్ తన భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కేవలం అతిథి పాత్ర మాత్రమే కాకుండా కథలో కీలక మలుపునకు కారణమవుతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చిత్ర బృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్స్లో కఠిన నిబంధనలు అమలు చేసినట్లు సమాచారం. రజనీకాంత్తో దాదాపు 4 దశాబ్దాల తర్వాత హృతిక్ రోషన్ మళ్లీ తెరపంచుకోవడం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొదటి భాగంలో అతిథి పాత్రలో ఎంతటి ఆదరణ పొందాయో రెండో భాగంలో హృతిక్ పాత్ర కూడా అంతకు మించిన ప్రభావాన్ని చూపుతుందనే ప్రచారం కొనసాగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ధర్మన్ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో చిత్ర బృందం వెంటనే స్పందించింది. తాజాగా మరింత మెరుగైన నాణ్యతతో రూపొందించిన కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్ పవర్ఫుల్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయుధాలు, బుల్లెట్ల నడుమ కనిపిస్తున్న ఆయన గెటప్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రజనీకాంత్ నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా కమల్ హాసన్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమాలో రాశీ ఖన్నా, సిమ్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను భారీ నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. కథ, సాంకేతిక ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చిత్ర బృందం ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓజీ రెండో భాగంపై మరోసారి అంచనాలు పెరిగాయి. తొలి భాగంలో సంగీతంతో ప్రేక్షకులను అలరించిన తమన్ ఈసారి మరింత భారీ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన వీడియోలో వినిపించిన సంగీతం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చాటుకునేందుకు సిద్ధమవుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓజీ తొలి భాగానికి తమన్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. అదే స్థాయిని మించి రెండో భాగానికి సంగీతాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే ఆయన వెల్లడించారు. తాజాగా విడుదలైన వీడియోలో వినిపించిన స్కోర్ అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కొన్నిదెలా థమన్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథకు తగ్గట్టుగా వైవిధ్యమైన నేపథ్య సంగీతాన్ని అందించేందుకు థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కలయికలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో సంగీతం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రూపొందుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ కాపీని చిత్ర బృందం పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ లో మరికొన్ని సన్నివేశాలు జోడిస్తే మరింత బలంగా ఉంటుందని భావించిన యూనిట్ ఒకరోజు రీషూట్ కు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. రీషూట్లో హీరో జయకృష్ణతో పాటు ప్రధాన తారాగణం కూడా పాల్గొననున్నట్లు ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు సూచనలు ఈ చిత్రానికి ఉపయోగపడ్డాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. విష్ణువు స్వయంభూగా అవతరించిన క్షేత్రానికి సంబంధించిన ఓ విశేష సంఘటన ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. విభిన్నమైన ప్రచార పద్ధతులతో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొత్త సినిమా ఇంకా చిత్రీకరణ ప్రారంభం కాకముందే వినూత్న ప్రమోషన్తో అందరి దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫన్నీ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. తనదైన హాస్య శైలిలో రూపొందించిన ఈ వీడియో సినీ అభిమానులను అలరిస్తోంది. ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సుకుమార్, రిషబ్ శెట్టి వంటి అగ్ర దర్శకులను ఒకే ఫ్రేమ్లో చూపిస్తూ నవీన్ ఈ వీడియో రూపొందించారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక విజయాలు సాధించిన దర్శకులు కనిపించడంతో దీనిని తన కెరీర్లోనే అత్యంత ఖరీదైన రీల్గా సరదాగా వ్యాఖ్యానించారు. వారి చిత్రాల వసూళ్లను ప్రస్తావిస్తూ 5,000 కోట్ల రూపాయల ఫ్రేమ్ అని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ వినోదాత్మక చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శక్తివంతమైన పోలీస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సమాచారం ప్రకారం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రవీనా టాండన్ పోలీస్ అధికారినిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త మాస్ అవతార్లో కనిపించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత రూపకల్పన పనులను ప్రారంభించారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం సందీప్ రెడ్డి వంగ శైలిలో మరో వినూత్న అనుభూతిని అందించనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ చిత్రం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఎన్నోసార్లు తెరపైకి వచ్చిన ఈ ఇతిహాసాన్ని కొత్త తరానికి చేరువ చేసేలా విజువల్ వైభవానికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని ఆయన తెలిపారు. మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో పాటు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ను ఈ చిత్రంలో వినియోగిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. భారీ సెట్లు, అత్యాధునిక సాంకేతిక నిపుణుల సహకారంతో భారత్, విదేశాల్లో చిత్రీకరణ కొనసాగుతోంది. యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే లక్ష్మణుడిగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంటోంది. సో చూసారు కదండి, ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామైక్.